ధనాపురం గ్రామ దళిత సర్పంచ్ను బహిరంగ ప్రదేశంలో అవమానపరిచిన కూటమి నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో అదోని ఎంఆర్పీఎస్ టౌన్ కన్వీనర్ వన్నెల మణికంఠ మరియు టౌన్ ఇన్ఛార్జ్ గుమ్మల బాలస్వామి మాదిగ అధ్యక్షతన సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యంగా ఎంఆర్పీఎస్ అదోని నియోజకవర్గం ఇన్ఛార్జ్ పి మనోజ్ మాదిగ, కో ఇన్ఛార్జ్ బండారి గిడ్డయ్య, మాదిగ ఎంఆర్పీఎస్ జిల్లా నాయకులు ఎం భీమా మాదిగ, ఎంఆర్పీఎస్ టౌన్ ఇన్ఛార్జ్ మదాస్ జగన్ మాదిగా పాల్గొని వారు మాట్లాడుతూ కర్నూలు జిల్లా అదోని మండలం ధనాపురం గ్రామంలో 16/6/2020 తేదీన కూటమి ప్రభుత్వ ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి గ్రామాలలో ఉన్నటువంటి సమస్యలు తెలుసుకోవడానికి ప్రజల కోసం మీ పాదసారథి అనే నినాదంతో ధనాపురం గ్రామంలో ఆంజనేయ స్వామి గుడి పరిసర ప్రాంతాల్లో మీటింగ్ నిర్వహించడం జరిగింది. అక్కడ ఉన్న గ్రామ సర్పంచ్ను ఎమ్మెల్యే డాక్టర్ పాదసారథి గ్రామ సర్పంచ్ను పైకి రావాల్సిందిగా కోరడం జరిగింది. ఈ సందర్భంలో గ్రామ టీడీపీ నాయకులు మరియు టీడీపీ సీనియర్ నాయకులు మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ గుడిసె ఆదికృష్ణమ్మ కలగజేసుకొని వాళ్ళు ఎస్సీలు అని బహిరంగ ప్రదేశంలో అవమానకరంగా ఎమ్మెల్యే చెవు దగ్గరికి చెప్పడం జరిగింది. అక్కడ ఎమ్మెల్యే సర్పంచ్ ఎస్సీనా, బీసీనా, రెడ్డినా, కమ్మనా అని అడగలేదు. సర్పంచ్ స్టేజ్ మీదకి రండి అని పిలిచారు. దానికి సమాధానంగా ఎస్సీలు అని దళిత సర్పంచ్ని అవమానపరిచి అదోని నియోజకవర్గంలో మరియు రాష్ట్రంలో ఉండే దళితుల మనోభావాలు దెబ్బతినే విధంగా అవమానపరిచే విధంగా మాట్లాడిన ధనాపురం గ్రామ టీడీపీ నాయకుడిపై మరియు టీడీపీ సీనియర్ నాయకురాలు గుడిసె ఆదికృష్ణమ్మపై వారి పార్టీల అధినేతల క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా పోలీసులు కూడా అట్రాసిటీ యాక్ట్ ప్రకారం బహిరంగ ప్రదేశంలో ఒక దళిత సర్పంచ్ను అవమానపరిచే విధంగా మాట్లాడినందుకు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కాబట్టి సుమోటోగా తీసుకొని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. అదేవిధంగా ఎమ్మెల్యే పాదసారథి నియోజకవర్గ ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి. అదే కోవలోనే ధనాపురం గ్రామ సర్పంచ్ కూడా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధి. ఎమ్మెల్యేగా మీకు నియోజకవర్గంలో ఏ విధమైన ప్రోటోకాల్ ఉంటుందో సర్పంచ్కి కూడా గ్రామంలో అదే విధమైన ప్రోటోకాల్ ఉంటుంది. దాన్ని గమనించి సర్పంచ్ని పక్కన పెట్టుకొని లేక పైకి రాను అన్న కూడా అక్కడ గ్రామ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే కిందకి దిగి మీటింగ్ జరిపి ఉంటే హుందాతనంగా బాగుండేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలా కాకుండా ప్రజాప్రతినిధులే ఈ విధంగా చేస్తే ప్రజలకు, సమాజానికి ఏ మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? భారతదేశానికి స్వతంత్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా కూడా ఏ విధమైనటువంటి అంటరానితనం ఇంకా ఉంది అంటే మన సమాజంలో ఉన్నామా లేక ఇంకెక్కడైనా ఉన్నామా అని ఎంఆర్పీఎస్ తరపున అడుగుతున్నాం. కావున అదోని ఎమ్మెల్యే ఈ సంఘటనపై వివరణ ఇవ్వాలని మరియు దళిత ఎస్సీలపై మాకు వివక్షత లేదు అనుకుంటే ఎక్కడైతే అవమానం జరిగిందో ఆ గ్రామంలో ఎమ్మెల్యే పాదసారథి మరియు టీడీపీ నాయకురాలు గుడిసె ఆదికృష్ణం ఆధ్వర్యంలో దళిత సర్పంచ్ను మరియు దళితులను ఆలయ ప్రవేశం చేయించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దళితులు ఆకలి అయినా భరిస్తాం గానీ అవమానాలని భరించలేమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో మహాజననేత మందకృష్ణ మాదిగ నాయకత్వంలో దళిత సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ కో కన్వీనర్ జి దత్తు మాదిగ, టౌన్ కన్వీనర్ సుధాకర్ మాదిగ, మండల ఇన్ఛార్జ్ హుసేనప్ప మాదిగ, ఎంఎస్సీ నాయకులు శాంతిరాజు మాదిగ, ఎంఆర్పీఎస్ నాయకులు అంజినప్ప మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకుని ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్న ముఖ్య కారణం ఏమంటే కర్నూలు జిల్లా ఆదోని నియోజకవర్గం సంబంధించి ఆదోని మండలంలో ఉండే దానాపురం గ్రామంలో కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే పాదసారథి గారు ప్రజల కోసం మీ పాదసారథి అనే ఒక ప్రోగ్రాం మీద దానాపురం గ్రామానికి 16/6/2025న వెళ్ళడం జరిగింది. ఆ రోజు అక్కడ ఆ గ్రామంలో ఉండే ఆంజనేయ స్వామి టెంపుల్ ఆవరణంలో ఈ ప్రోగ్రాంని పెట్టడం జరిగింది. అక్కడికి ఎమ్మెల్యే పాదసారథి గారు, తర్వాత గుడిసె ఆదికృష్ణమ్మ గారు, టీడీపీ నాయకులు, తర్వాత అక్కడ ఉండే గ్రామంలో ఉండే టీడీపీ నాయకులు, పెద్దలు, వీళ్ళంతా కుటుంబ నాయకులు మొత్తం ఉన్నారు. ఆ సందర్భంగా అక్కడ ఉండే ఆ గ్రామానికి సంబంధించినటువంటి సర్పంచ్ ఒక దళిత సర్పంచ్ అక్కడ ఎమ్మెల్యే పాదసారథి గారు మాట్లాడుతూ సర్పంచ్ గారు మీరు పైకి రండి అని పిలవగా ఆ గ్రామం సంబంధించినటువంటి వ్యక్తి వీళ్ళు ఎస్సీలు అని చెప్పడం జరిగింది. తర్వాత అదే టీడీపీ సీనియర్ నాయకులు ఆదికృష్ణమ్మ గారు చెవులో ఎస్సీలు అని చాలా చులకన భావంగా మాట్లాడడం జరిగింది. కాబట్టి మేమేమంటున్నామంటే ఆ సందర్భంలో ఎమ్మెల్యే గారు ఒక నియోజకవర్గ ప్రజాప్రతినిధి, ఆ సర్పంచ్ గారు గ్రామం సంబంధించినటువంటి ప్రథమ పౌరుడు.
ప్రతినిధి. కాబట్టి ఎమ్మెల్యే గారైనా కిందకి పిలవలసింది, ఎమ్మెల్యే గారైనా సర్పంచ్ని పై పిలిచి మాట్లాడించే అవసరం ఉండే, లేకపోతే ఎమ్మెల్యే గారైనా కిందకి దిగి మాట్లాడే అవసరం ఉండే. కాకపోతే అక్కడ మా దళితులకు అవమానం అయితే ఖచ్చితంగా జరిగింది అని మేమంతా నియోజక ఎంఆర్పిఎస్ నాయకులు, దళిత సంఘ నాయకులు, తర్వాత దళితులు మొత్తం మనోభావాలకు గురయ్యడం జరిగింది. కాబట్టి దీని మీద ఎమ్మెల్యే గారికి వివరణ ఇవ్వాలని కోరుచు, అదేవిధంగా అక్కడ ఎస్సీలు అనే చులకన భాగంగా మాట్లాడిన వారి మీద పార్టీ పరంగా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నారో పార్టీ పరంగా వాళ్ళు చట్టపరమైన చర్యలు వాళ్ళని తీసుకోవాలని, అదేవిధంగా చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవాలని మేము ఎమ్మెల్యే గారిని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇంకొక విషయం చెప్తున్నాం, వాళ్ళు వివరణ అంటే ఏ విధంగా అంటే దళితుల మీద చిన్న చూపు లేదంటే అదే గ్రామంలో ఆ ఆంజనేయ స్వామి గుడికి సంబంధించినటువంటి గుడిలోకి మా దళితులను దళిత సర్పంచ్ను ఆలయ ప్రవేశం చేయించాలని ఎంఆర్పిఎస్ పరంగా మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఇలాంటివి ఏ పార్టీలో కూడా మాట్లాడినా కూడా ఖచ్చితంగా ఖండిస్తాం. వైసీపీ పార్టీ కావచ్చు, టీడీపీ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ ఏ పార్టీలో ఉన్న అగ్రవర్ణానికి సంబంధించిన వాళ్ళు ఎస్సీ గురించి మాట్లాడితే 100% స్పందిస్తాం. అవసరమైతే దీని నిరసన కార్యక్రమాలు కూడా చేపడతామని తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని మందకృష్ణ మాదిగ అన్న గారి దృష్టి కూడా తీసుకుపోతామని తెలియజేస్తూ, కాబట్టి ఒకటే చెప్తున్నాం మీకు, ఎవరిని చులకన భావంతో మనం స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు గడుస్తున్నా ఇంకా ఈ విధంగా చులకన భావం ఉందంటే మీ ప్రజాప్రతినిధులుగా మీరు ఏ మెసేజ్ని మీరు సమాజానికి ఇస్తున్నారని మేము అడుగుతున్నాం. కాబట్టి నా పేరు మనోజ్, ఎంఆర్పిఎస్ ఆదోని నియోజకవర్గ ఇన్ఛార్జ్, తర్వాత ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు.